మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసయ్య కృప మీకు తోడై ఉండునుగాక. దయచేసి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరినీ మరి యేసుక్రీస్తు ప్రభువారు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యము చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన నా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఈ చదివినప్పుడు మొదటిగా ఏముందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనుంది. ఈ లోకంలో మనకు చాలామంది స్నేహితులు మీకుంటారు. అనేక మంది స్నేహితులు మీకుంటారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్లో స్నేహితులు ఉంటారు, కాలేజీకి వెళ్ళే వారికి కాలేజీలో స్నేహితులు ఉంటారు. ఈ లోకంలో ఆయా పనులు చేసుకునే వారికి అక్కడక్కడ మరి అనేకమైనటువంటి స్నేహితులు ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మీకు నిజమైనటువంటి స్నేహితులు మీకున్నారా? ఈ లోకంలో నిజమైనటువంటి స్నేహితులను మీరు కలిగి ఉన్నారా అని ఈ లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దుర్దశలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో బాధల్లో ఉన్నప్పుడు నిజమైనటువంటి స్నేహితుడంట సహోదరుడుగా మారి, ఒక బ్రదర్గా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా మారి నీ కష్టాల్లో నీతో ఉండి పాలు పంచుకుంటారంట. ఈరోజు నీవు ప్రేమిస్తున్న స్నేహితుడు, ఈరోజు నీకు ఉన్న స్నేహితులు ఎలాంటి వారు? ఎలాంటి స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావు? నిజంగా నీ కష్టాల్లో నీ స్నేహితులు నిన్ను ఆదరిస్తున్నారా? నీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ స్నేహితులు నిన్ను పరామర్శిస్తున్నారా? ఎప్పుడైనా నీ స్నేహితులు నీకు సపోర్టుగా, సహకారంగా ఎవరైనా నీకు నిలబడ్డారా? లేకపోతే నీ మీద నిందలు వేసేవారు, నీ కష్టం వచ్చినప్పుడు పారిపోయేవారు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా దూరంగా జరిగిపోయేవారు, ఇలాంటి స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఈ లోక స్నేహం దేవునికి విరోధం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోక సంబంధమైన స్నేహాలు చూడండి, ఈ లోకంలో చాలా విరోధకరమైన స్నేహాలు ఉన్నాయి, భయంకరమైన స్నేహాలు ఉన్నాయి, తప్పుడు మార్గాల్లో నడిపించేటువంటి స్నేహాల్లో ఉన్నాయి, తప్పుడు పనులు చేయించేటువంటి స్నేహాలు ఉన్నాయి, మరి భయంకరమైన పాపములోకి నడిపించేటువంటి స్నేహాలు ఉన్నాయి. మరి ఎలాంటి స్నేహమును కలిగి ఉన్నావు? ఒక్కసారి నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఆలోచన చెయ్యి. ఎంతో మంది స్నేహితుల ద్వారా కుటుంబాలు చల్లా చెదురైపోయినాయి. స్నేహితురాళ్ల ద్వారా ఎన్నో కుటుంబాలు పతనమైపోయినాయి. ఇతను నా స్నేహితుడు, ఈమె నా స్నేహితురాలని నమ్మి నువ్వు చేర్చుకున్న వారు ఎంతో మంది మోసపోయిన వారు ఉన్నారు. ఎన్నోసార్లు నువ్వు దెబ్బతిన్ని, మోసపోయి, ఇబ్బందులు పడి, కష్టాలు పడి, నిందలు పడి, అవమానాలు పడి నువ్వు ఉండవచ్చు. మరి నువ్వు ఎలాంటి స్నేహితులను కలిగి ఉంటున్నావు? ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని, నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి, నువ్వు నిజంగా ఒక మంచి స్నేహితుడు నువ్వు కలిగి ఉండాలి. అలాంటి స్నేహితుడు నీకున్నాడా? నాకు తెలిసి ఒకే ఒక్క స్నేహితుడు, ఓ మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గమనించండి, ఆయన విడువక ప్రేమించును. అందుకని ఎబ్రీ పత్రికలో బైబిల్ చెప్తుంది, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో అంటది, ఆయన విడువడు ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన విడిచేవాడు కాదు.
ఎడబాసేవాడు కాదు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు నిందల పాలైనప్పుడు, అవమాన పాలైనప్పుడు, రోగాల పాలైనప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన నిన్ను ఆదుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, పోషించాడు. మరి అనేక సందర్భాల్లో నువ్వు పడిపోయిన సందర్భాల్లో ఆయన నిన్ను లేవనెత్తాడు. కానీ నువ్వు దేవుని స్నేహాన్ని వదిలిపెట్టి మనుషుల స్నేహాన్ని కలిగి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఎన్నెన్నో నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో ప్రియమైన దేవుని బిడ్డ. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనములు ఏంటంటే, మేలును కోరి స్నేహితుడు గాయపరచును అనుంది. మేలు కోరి స్నేహితుడు గాయపరుస్తాడంట. ఎందుకు? కొంతమంది స్నేహితులు మనకు కొంతమంది కొన్నిసార్లు మన మంచి స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం కఠినంగా చెప్తారు. ఏదైనా మనం తప్పు చేసినప్పుడు వారు మనల్ని గద్దిస్తారు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు వారు మనల్ని గద్దిస్తారు. ఏదైనా మనం అబద్ధాలు ఆడినప్పుడు మనల్ని వారు గద్దిస్తారు. కానీ కొందరికి ఆ మాటలు నచ్చవు. ఎందుకు నిన్ను గద్దిస్తున్నారు, ఎందుకు నిన్ను ఆ సందర్భాల్లో హెచ్చరిస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నష్టపోకూడదు, నీ ఇబ్బందులు పడకూడదని ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? నీ మేలు కోరి నిన్ను గాయపరుస్తున్నాడు. ఎందుకు నిన్ను ఆ సందర్భంలో ఆ గాయపరచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇదిగో నువ్వు చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, మరి అనేకమైన దుష్ట ఆలోచన కలిగి నువ్వు ఉంటున్నప్పుడు, దురాలోచన నువ్వు కలిగి ఉంటున్నప్పుడు, మరి వంకర మార్గాల్లో నువ్వు నడుస్తున్నప్పుడు, మరి అనేకమైన శ్రమలు నీ కుటుంబంలోకి వస్తాయని నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడేవాడిగా ఉండాలి. ఈరోజు చాలా మంది అలాంటి గద్దింపులకు లోబడక త్రోవ తప్పి తిరుగుతున్నారు. త్రోవ తప్పి వారికి నచ్చిన మార్గాల్లో తిరిగి చీకటి అనేటువంటి గాఢాంధకారం అనేటువంటి చీకటిలోనికి వెళ్ళి భయంకరమైన శ్రమలు, నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అందులో నుంచి బయటికి రాలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో వారు ఎంతో మంది ఆ ఊబిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే తండ్రి గద్దించినప్పుడు ఏ కుమారుడైతే లోబడతాడో ఆ కుమారుడు జ్ఞానవంతుడైతాడంట. అందుకని నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. నీ యొక్క ఉపాధ్యాయుడు లేదంటే నీ స్కూల్లో టీచరు, మరి మాస్టర్ గారు గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. లేదా నీ తల్లి తండ్రి గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. ఎందుకంటే వారు నీ మేలు కోరి ఒక్కోసారి నిన్ను గాయపరుస్తారు, ఓ మాట అంటారు. ఆ సమయంలో నువ్వు లోబడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు, జ్ఞానుడు అవుతావు. నువ్వు అనేకమైన ఆశీర్వాదాలకు వారసుడు, నువ్వు వారసురాలు అవుతావు. నీ భవిష్యత్తు అనేకులకు దీవెనకరంగా మారుతుంది. మంచి చెప్పినప్పుడు వినకుండా ఈ చెబుతావు నీ చెబుతా వదిలేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు నష్టాల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలు అవుతావు. ఇవాళ ఎంతో మంది యవనస్తులను చూస్తున్నాం. ఎంతో మంది ఈ యొక్క లోక సంబంధమైన ప్రేమతో, ఈ లోక సంబంధమైన ఆశలతో, లవ్వులని, తల్లిని తండ్రిని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, చూడండి ఎక్కడో దొరికేట బస్ స్టాండ్ల కాడ, రోడ్ల మీద, పార్కులలో దొరికేటువంటి అనేకులతో స్నేహాన్ని ప్రారంభించి లవ్ అని చెప్పి కుటుంబాలు, జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. వారి దారిలో మధ్యలో ఎక్కడో దగ్గర రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అక్రమ సంబంధాలు, ఎంతో మంది అక్రమ సంబంధాలు, భర్త ఉండి కూడా అక్రమ సంబంధం, భార్య ఉండి కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈ రోజు నాశనం అయిపోతున్నాయి. అనేకమైన అడ్డగోలి సహవాసాలు కలిగి మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరు గమనించాలి, ఎలాంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావో, ఎలాంటి వ్యక్తులను ఇగో నీ కుటుంబంలోకి నువ్వు ఆహ్వానిస్తున్నావో, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావో, ఎలాంటి వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. జీవితం అంతా నష్టపోయిన తర్వాత, ఇబ్బందులైన తర్వాత, జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత నువ్వు తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. సహోదరి, సహోదరుడా, దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇకనైనా నీ మనసు మార్చుకో, నీ మార్గం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ రూట్ మార్చుకో. ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? దొంగలతో సహవాసం చేస్తే నువ్వు దొంగవైపోతావు.
త్రాగుబోతులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఒక త్రాగుబోతు అవుతావు. వ్యభిచారులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఒక వ్యభిచారు అవుతావు. సోమరపోతులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఒక సోమరపోతు అవుతావు. ఒక ఆత్మీయులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ఒక ఆత్మీయ బిడ్డగా మార్చబడతావు. ఎలాంటి సహవాసం నువ్వు కలిగి ఉంటున్నావో ఆ సహవాసాన్ని బట్టి నీ జీవితము కూడా అదొక మంచి రూట్లోకి వెళ్తుందో చెడు రూట్లోకి వెళ్తుందో అది నువ్వు గ్రహించగలగాలి. రాబోయే దినాల్లో నువ్వు అనేకులకు ఒక మార్గదర్శకురాలుగా, ఒక మార్గదర్శకుడుగా నువ్వు మారాలి. అనేకులకు నీ ఒక దిక్చూచిగా నువ్వు మారాలి. అనేకులకు నువ్వు ఒక దీవెనకరంగా మారాలి. అనేక మంది నిన్ను, నీ కుటుంబాన్ని చూసినప్పుడు వారి కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటిగా నీ కుటుంబం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నా స్నేహితులారా, మీకు 2 చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. దయచేసి మీరు దేవుని మాట వినండి. మీరు దేవునికి లోబడండి. మీ ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరగకండి. దయచేసి దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీ ఆత్మీయ జీవితాలను మీరు కాపాడుకోండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నప్పుడు ఆ పట్టణంలో చాలా మంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన వ్యభిచారం పాపముతో సొదొమ గొమొర్రా పట్టణం నింపబడిపోయింది. ఆ పట్టణంలో బాలురు, వృద్ధులు, యవ్వనులు ఎంతో మంది అక్కడ వ్యభిచారపు మనస్సు తత్వం కలిగి ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి ఆ పట్టణమును దేవుడు నాశనం చేయబోతున్నప్పుడు దేవుడు ఒక మాట, నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియకుండా నేను ఎలా చేయాలి అని దేవుడు ఆలోచించాడు. ఈరోజు నిజంగా దేవుడు మనకు స్నేహితుడుగా ఉంటే అనేకమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈరోజు దేవునితోనూ సమయాన్ని గడుపు. చాలా మంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు, కానీ 1 గంట ప్రార్థన చేయలేము. ఆదివారం రోజు సమయానికి దేవుని మందిరంలోనికి రాలేము. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడైనా ఒక 500 రూపాయలు కూలి ఇస్తానంటే ఆ రోజు మందిరము ఎగ్గొట్టి నువ్వు ఎక్కడికో పనికి వెళ్ళిపోతున్నావు. చూడండి, నిజంగా అది దేవుని ప్రేమ కాదండి. నిజంగా నువ్వు దేవుని స్నేహితుడుగా, తండ్రిగా నువ్వు చేసుకోలేదు. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈరోజు 100 రూపాయల కూలి కోసం, 500 రూపాయల కూలి కోసం చూడండి, నిజంగా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. నీలో నిజమైన ప్రేమ ఉంటే సమయానికి దేవుని మందిరానికి వస్తావు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి వ్యక్తులను ప్రేరేపించినా కూడా ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడతావు. ఈరోజు నిజంగా నీ జీవితము లోకానుసారమైనదైతే ఇది 500 రూపాయల కూలికి, 100 రూపాయల కూలికి నువ్వు లోబడి లోకంలోకి వెళ్ళిపోతున్నావు అంటే నీలో నిజమైన దేవుని ప్రేమ లేదు. నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. దేవుని సన్నిధిలో సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడట్లేదంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీలో దైవికమైన మనస్సు లేదు. ఆ దైవికమైన మనస్సు నీలో లేదు కనుకనే ఇదిగో నువ్వేమైతున్నావంటే గద్దించినప్పుడు నువ్వు పారిపోతున్నావు, విసుక్కుంటున్నావు, సొనుగుతున్నావు, గొనుక్కుంటున్నావే తప్ప అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సేవకుని ద్వారా నన్ను గద్దిస్తున్నాడు, ఇదిగో నేను పశ్చాత్తాపడి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నేను దేవునికి కుమార్తెగా, కుమారుడుగా, స్నేహితుడుగా నేను మారాలనేటువంటి ఆలోచన నీలోకి రావట్లేదు. అంటే ఇదిగో నీలో మారు మనస్సు లేదు కనుకే, నీలో పశ్చాత్తాపం లేదు కనుకే, పాపముని విడిచిపెట్టే మనస్సు నీకు లేదు కనుకనే, లోకాశలతో నీవు ఉన్నావు కనుకనే ఇదిగో దేవుని సన్నిధికి నువ్వు క్రమంగా రాలేకపోతున్నావు. ఒక ఉపవాస ప్రార్థన కూడా నువ్వు చేయలేకపోతున్నావు. సేవకుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. ఎవరైనా దారిలో దైవజనుడు, కనీసం నీకు వాక్యం చెప్పే దైవజనుడు కనపడిన చేతులెత్తి వందనాలు చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, మీకు చెప్తున్నాను, రాబోయే కాలం భయంకరమైన శ్రమల కాలం. ఆ భయంకరమైన శ్రమల కాలంలో విడువక నిన్ను ప్రేమించి ఇదిగో పరలోకానికి చేర్చే ఒకే ఒక్క స్నేహితుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడైతే నువ్వు సొంత స్నేహితుడిగా అంగీకరిస్తావో, సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో ఆ రోజు ఖచ్చితంగా ఎలాంటి బంధకాల్లో, శ్రమల్లో, నిందల్లో, ఎలాంటి కూరుకుపోయిన ఇబ్బందుల్లో కూడా దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపేస్తాడు. ఆయన నిన్ను విడిపించాలంటే ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో, ప్రియమైన నా సహోదరుడా, నువ్వు ఆయన్ని ప్రేమించు, నిజంగా ప్రేమించు. నీలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకం ఇవన్నీ కూడా నువ్వు తొలగించుకో. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు నువ్వే స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిపేస్తాడు. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేయి.
ఇప్పటి వరకు నువ్వు మోసపోయి ఉండొచ్చు, నిందల పాలై ఉండొచ్చు, అవమాన పాలై ఉండొచ్చు, అందరూ నేను విడిచిపెట్టుండొచ్చు, నీకే దిక్కు లేకపోవచ్చు, ఎవరు ఆదరించకపోవచ్చు, పోషించేవారు లేకపోవచ్చు, నువ్వు వ్యాధుల్లో ఉండొచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఉన్న స్థితిలో ఉండి ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అయ్యా, ఇదిగో నీ యొక్క కృప నా మీదకి వచ్చును గాక, నీ హస్తము నా మీదకి వచ్చును గాక, నన్ను విడిపించని నువ్వు నోరు తెరచి ఒక్క మాట నీ నోటితో అడిగితే ఆ స్థితిలో ఉండి దేవుడు నిన్ను లేవనెత్తుకుంటాడు, నీ అక్కర తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న పక్షవాతము కలిగిన రోగిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు, ఆయనతో మాట్లాడి లేవనెత్తిన దేవుడు ఈరోజు ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్త రోగము కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులను కలిసి తనకున్నటువంటి ధనమును సొమ్మునంతా పోగొట్టుకొని దిక్కులేక చివరి దశలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఒక వస్త్రం చెంగును పట్టుకున్నప్పుడు ఆయన వస్త్రములో స్వస్థత కలిగి ఆమె స్వస్థత పొందింది. ఇంకా యేసుక్రీస్తు ప్రభు సజీవంగానే ఉన్నాడు, ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడు, ఆయన గాయాల్లో ఇంకా స్వస్థత ఉంది, ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నా కుమారి ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఈరోజు నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఏ స్థలములో ఉన్నా నువ్వు ఒక కన్నీటి చుక్క కారిస్తే చాలు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నాలో అహంకారం, కామం, క్రోధం, అసూయ, ద్వేషం, కల్మషముతో నేను నిండి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. నేను అడిగినట్లయితే దేవుడు ఏ స్థితిలో ఉన్నా నేను విడిపిస్తాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఎంతకాలం ఈ లోకానుసారంగా బ్రతుకుతావు, ఎంతకాలము ఈ లోక స్నేహాలతో తిరుగుతావు, ఎంతకాలము నీ కుటుంబాన్ని, జీవితాన్ని, నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ బంధువులను, స్నేహితులను హింసించుకుంటూ కష్టపెట్టుకుంటూ ఎంతకాలం ఈ లోకానుసారంగా నువ్వు బ్రతుకుతావు? ఇకనైనా, ఇప్పటికైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే నీ గొప్ప విడుదల కలుగుతుంది. ఆ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు విడుదల ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఒకవేళ నువ్వు చెరసాల్లో ఉన్నా, బంధించబడ్డా, చెయ్యని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నా, కోట్ల పాలై ఉన్నా, నీ భూములు స్థలాలు పోయి ఉన్నా, ఏ దిక్కులేని స్థితిలో ఆదరించేవారు లేక అప్పులు పాలై ఉన్నా, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కలు అందరు నేను వదిలేసిన, నువ్వు ఒంటరి వాడివైనా, ఒంటరి దానివైనా, ఏ స్థితిలో ఉండి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడై ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. సింహాల బోనులో నుండి దానియేలును విడిపించిన దేవుడు సజీవంగా ఉన్నాడు. చెరసాలలో ఉన్న యేసోబును విడిపించిన దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు కనుక ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు కనుక నీ హృదయాన్ని మార్చుకో. ఒక చిన్న మాట, యేసయ్యా నా హృదయంలోకి రమ్మని నువ్వు పిలిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన పాపములో, వ్యభిచారములో, అంధకారములో నీవున్నా కూడా దేవుడు నిన్ను విడిపేస్తాడు. దయచేసి గమనించండి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేయండి, మీ జీవితాల ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, యేసయ్యా నీ బలిష్టమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంతో మంది లోకంలో పతనమైపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఎంతో మంది లోక స్నేహాలు కలిగి అయా వారి కుటుంబాలు ఎంతో దయానీకమైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో కన్నీటి గాథల్లో ఉన్నవారు, గుండెలు పగిలిపోయిన వారు, ఎంతో మంది ప్రభా దిక్కులేని పిల్లలు, దిక్కులేని వెధవరాళ్ళు, ఎంతో మంది భయంకరమైన దిక్కులేని స్థితిలో ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. వారి మీద నీ హస్తము చాపండి అయ్యా. అటువంటి నాయన మాకెవరు లేరయ్యా, మేము దేనికి పనికిరామయ్యా, మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని ఎవరు ఆదరించేవారు లేరని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న అనేక మంది బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయమని అయ్యా వారిని ఆదరించండి ప్రభువా. వారి మీద నీ హస్తము చాపండి అయ్యా. కుదరని వ్యాధుల చేత, భయంకరమైన వ్యాధుల చేత, రకరకాల వ్యాధులు, కిడ్నీ జబ్బులు, లివర్, గుండె, అనేక రకములైన వ్యాధులు, శరీర సంబంధమైన వ్యాధుల చేత, అప్పుల చేత కూరుకుపోయి విడుదల పొందలేని పరిస్థితిలో నెలలు, సంవత్సరాలు వ్యాధులతో పీడించబడుతున్నారు, అప్పులతో పీడించబడుతున్న వారు నాయన, సంఘాన్ని విడిచి తిరుగుతున్న వారు అయ్యా ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి బిడ్డలందరి మీద కూడా నీ జాలి, నీ దయ, నీ కృప ఉండునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలు, ఈ ప్రార్థనలో పాల్గొనే బిడ్డలు
అయ్యా ఇదిగో యూట్యూబ్ పరిచర్య ద్వారా ఎన్ని కుటుంబాలకైతే ఈ వాక్యము చేర్చబడుతుందో, ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, వారి హృదయాలు వెలిగించబడును గాక. వారి యొక్క మార్గము చీకటైతే అది వెలుగ్గా మార్చబడును గాక, విడిపించబడును గాక. ఎక్కడైతే నీ బిడ్డలు కట్టబడ్డారో ఆ కట్టబడే ప్లేస్లో నుండి వారికి విడుదల కలుగును. ఉద్యోగాలు లేక, నిలువ నీడ లేక, నాయన చదువుకోలేక, జ్ఞానము లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో ఆ బిడ్డల జీవితాల్లో వెలుగు ప్రకాశించబడును గాక. అయా ఈ పరిచర్య దీవించబడును గాక. మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా వందనాలు.